హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. అలాగే మన నిరుద్యోగ మిత్రులంతా ఇవాళ మన స్టూడియోకి రావడం జరిగింది. చూడండి, ఇక్కడ బ్యాక్ మీకు కనబడతా ఉంది. చలో గాంధీ భవన్ ఆగస్టు 12 మంగళవారం వేలాదిగా తరలి వెళ్దాం, వినతి పత్రాలతో విన్నవిద్దాం. దేనికోసం అంటే జీపీఓ, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, డిఎస్సి, పవర్ సెక్టర్, డిప్యూటీ సర్వేయర్, అలాగే గ్రూప్ 1, 2, 3, గురుకుల, మోడల్ స్కూల్, డిఎల్, జేఎల్, ఏఈ, ఏడబ్ల్యూఈ, జేఎల్ఎం, హెల్త్, ఫారెస్ట్, అగ్రి, హార్టికల్చర్, వెటర్నరీ, లైబ్రరీ ఎట్సెట్రా. ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే కూడా మీరేం బాధపడాల్సిన పని లేదు. మనకి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి నింపని సందర్భం అందరికీ తెలిసే. ఇదే చెప్పి ఇప్పటికి నా నోరు కూడా అరిగిపోయిన ఒక పరిస్థితిలో కనబడతా ఉంది. అయినా ఈ ప్రభుత్వంలో చలనం వస్తలేదు. అంటే ప్రభుత్వాన్ని కదిలించాలని ఎన్నెన్నో ప్రోగ్రాములు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. అదే చలో గాంధీ భవన్. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో అక్కడే తయారైంది. పేజీ నెంబర్ మనకు 38, 39, 40 పేజీలలో ఈ నిరుద్యోగుల అంశాలను చాలా క్లియర్ కట్గా ఫేజ్ 1, ఫేజ్ 2 అని పేర్కొన్నారు. డిసెంబర్ 9లోగా నింపుతామని చెప్పారు. ఇవాళ ముఖం చాటేశారు, అబద్ధాలు చెప్తున్నారు. 60,000 అంటారు, 70,000 అంటారు, 40,000 అంటారు, 20,000 అంటారు, 1,00,000 ఉద్యోగాలు అయిపోయినాయి అంటారు. ఇక రేవంత్ రెడ్డి మాటలకి ఏంటంటే 1000 బల్బు స్థాయిలో ఒక్కసారి ఇట్లా పవర్ వచ్చినట్టుగా మాట్లాడతారు. అది బల్బ్ వెలుగుతుంది కానీ కరెంటు సప్లై కావట్లేదు. బల్బ్ వెలుగుతుంది కానీ ఆ కరెంటు సప్లై లేకుండానే బల్బ్ వెలుగుతున్నట్టుగా మనకు కనబడుతున్న అంశం. కాబట్టి ఈ అంశం పైన రేపు చలో గాంధీ భవన్ అనే ప్రోగ్రాం పైన నిరుద్యోగులు మనతో మాట్లాడడానికి, ముచ్చటించడానికి వచ్చారు. చెప్పండి మిత్రమ్మ, ఏంటి మీ యొక్క చలో గాంధీ భవన్కి ఎంతమంది రాబోతున్నారు? ఎక్కడికి వెళ్ళి ఎంతమంది వస్తున్నారు? తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఎల్లుండి అంటే ఆగస్టు 12 తారీఖు చలో గాంధీ భవన్ ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మనకు కనీసం జీపీఓ పోస్టులన్నా ఇప్పటివరకు ఇవ్వాల్సింది. ఎందుకంటే గతం లోపల గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ అంటే దగ్గరకు వచ్చి మిస్ అయిపోయింది అన్నట్లు. 5,000 ర్యాంకు కనీసం అంటే 2-3 మార్కులతోటి చాలామందికి మిస్ అయిపోయింది జాబు. సో అట్లీస్ట్ ఈ జీపీఓ నోటిఫికేషన్ వేస్తేనన్నా ఇమీడియట్గా కొట్టుకొని వెళ్దామని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. కొంతమంది అయితే తీవ్ర నిరాశతో ఉన్నారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. కనీసం జీపీఓ నోటిఫికేషన్ అన్న ఇస్తుందేమో ప్రభుత్వం అని చెప్పి ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుంటే జీపీఓ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం ఇస్తలేదు. కాబట్టి మన నిరుద్యోగుల సత్తా ఏందో చెప్పే టైం కూడా ఆసన్నమైంది. నిరుద్యోగులందరూ కూడా ఆగస్టు 12 తారీఖు ఎల్లుండి ప్రోగ్రామ్కి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి 4 మూలలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా తరలి వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఒక మిత్రుడు ఇంతకుముందే మెసేజ్ చేసిన వాట్సాప్లో, మిత్రమా నీ అటువంటి వాళ్ళు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, మేము హైదరాబాద్లో ప్రిపరేషన్ కోసం వచ్చినాము, ప్రిపరేషన్తో పాటు ఇట్లా పోరాడుతూ చాలామంది విద్యార్థులు ఊళ్ళల్లో ఉండు ఆర్థిక పరిస్థితి బాగాలేక ప్రిపరేషన్ అవుతుండ్రు. సో మేము పోరాడితే నోటిఫికేషన్ వస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందేమో అనే కాన్సెప్ట్తో మేము పోరాడుతున్నాము. ఇక హైదరాబాద్లో ఉన్నోళ్ళే పోరాడు అంటే అట్లా కుదరదు. మేము కూడా ఆస్పిరెంట్ అయ్యి మేము కూడా ప్రిపరేషన్ అవుతున్నాం. సో మీరందరూ కూడా కదిలి వస్తేనే మన సక్సెస్ అవుతుంది. చాలామంది ఇంకో విషయం కూడా అడుగుతున్నారు, నోటిఫికేషన్లు వస్తాయా రావా అనేది. మీరు ఇంటి దగ్గర ఉండి నోటిఫికేషన్ వస్తాయా రావా అంటే ఎట్లా వస్తాయి? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ కూడా అయిపోతుందంటే ఖచ్చితంగా 2 సంవత్సరాల వరకు మనల్ని అడిగే నాదులు లేడు. ఇప్పుడు అశోక్ సార్ కూడా మన కోసం చాలా పోరాడుతున్నాడు. అశోక్ సార్ కూడా మనం సపోర్ట్ చేయాలి. సార్ కూడా అంటున్నాడు మీ విద్యార్థులు వస్తలేరు, ఇక నేనెందుకు అనే ఒక కాన్సెప్ట్లో సార్ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎల్లుండి ఎంతమంది వస్తారో దాన్ని బట్టే ప్రభుత్వానికి మన నిరుద్యోగుల సత్తా ఏందో తెలుస్తుంది. దయచేసి మిత్రులందరినీ ఒకటే కోరుకుంటున్నాను, ఖచ్చితంగా మీరు అందరూ కూడా రావాలి. ఇది కొంతమందితో అయ్యే ప్రోగ్రాం కాదు. మనం అందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీల్లో కనీసం ఒక 50 మంది వరకైనా నిరుద్యోగులు ఉంటారు. 50 మంది రాకపోయినా కనీసం 5 మంది నిరుద్యోగులు వచ్చినా కూడా ఈరోజు ప్రభుత్వానికి మనం నిరుద్యోగుల సత్తా ఏదో తెలిసే అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి నిరుద్యోగి కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నారు. ఎందుకంటే 2-3 మార్కులు వస్తే గతం లోపల చాలామంది విద్యార్థులు జాబ్ కొట్టుకుని వెళ్ళిపోయేది. పోస్టులు పెంచినా కూడా జాబ్లు కొట్టుకొని వెళ్ళిపోయేది. సో ఇప్పుడు జీపీఓ నోటిఫికేషన్ వస్తేనన్నా కనీసం ఒక 2-3 నోటిఫికేషన్ వస్తే ఇమీడియట్గా కొట్టుకుందామనే ఆలోచనతో ఉన్నాము. మనం అందరం వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి తగ్గి నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్క నిరుద్యోగి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మన మిత్రుడు ఏమంటుండంటే ప్రతి ఊర్లో 50 మంది ఉంటే ఊరికి 5 అంటే 12,700 గ్రామాలు ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 60,000 మంది రావడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి ప్రతి ఊరికి ఈ వీడియోని షేర్ అయ్యే విధంగా షేర్ చేసే ఒక ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మన ఉద్యోగాల సాధనలో చాలామంది హైదరాబాదులో ఉండి నిరుద్యోగులంతా పోరాటం చేస్తున్నారు. కాబట్టి మీరు ఒక ఊర్లలో, గ్రామాలలో, లైబ్రరీలో చదువుకున్న విద్యార్థులంతా తరలి వస్తే ఈ యొక్క ఉద్యమం సక్సెస్ అయ్యి నోటిఫికేషన్లు వస్తే ప్రశాంతంగా లైబ్రరీలో కూర్చొని చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంకటేష్ యొక్క మాటను గమనించి ప్రతి నిరుద్యోగి నా బాధ్యతగా భావించి ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. అట్లాగే నిరుద్యోగ అంశాలపైన మిత్రుడు రవి, అదేవిధంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్కు సంబంధించినటువంటి వ్యక్తి, సివిల్స్ కూడా ఇంటర్వ్యూ కూడా పోయించిన వ్యక్తి రవి మీతో ఇప్పుడు మాట్లాడే ఒక ప్రయత్నం చేస్తారు. ముందుగా అశోక్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నిరుద్యోగ సమస్యలపైన అనునిత్యం పోరాడుతూ, నిరుద్యోగుల వైపు నిలబడుతూ, నిరుద్యోగులను కాపాడుతూ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్న అశోక్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. యావత్ తెలంగాణ నిరుద్యోగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా అసలు చలో గాంధీ భవన్కు పెట్టడానికి కారణం ఏంటంటే, మేము ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగ మహాధరణ చేసినాం. ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. ఆ తర్వాత చెలో సెక్రటరేట్ చేసినాం. ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో నిర్బంధాలు ఎక్కువయ్యాయి. ఆ తర్వాత చెలో సూర్యాపేట్ ప్రోగ్రాం చేసినాం. చేసిన తర్వాత అరెస్టులు ఎక్కువయ్యి తప్ప ఆదరణ కరువైంది. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్కు పిండ ప్రదానం చేసినాం. ఆ పిండ ప్రదానం తర్వాత ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి తప్ప మాకు స్పందన లేదు. ఇంకా చివరిగా మంత్రులు ఉండేది, అప్పుడప్పుడు ముఖ్యమంత్రి వస్తాడని విన్నాము గాంధీ భవన్కు. అందుకోసంగానే ముఖ్యమంత్రి వస్తాడా, అది లేకపోతే మంత్రులు ఉంటారా, మేము వెళ్ళి కలిసి వద్దాం, యావత్ తెలంగాణ నిరుద్యోగ సమాజం అంతా కూడా వెళ్ళి కలిసి వద్దాం. అక్కడ గాంధీ భవన్ ముట్టడికి కాదు మేము వెళ్ళేది, గాంధీ భవన్లో ఉన్నటువంటి మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ వినతి పత్రాలు ఇవ్వడానికి మాత్రమే వెళ్తున్నాం. అక్కడ మీనాక్షి నటరాజన్ గారు కూడా ఉంటారంట. వాళ్ళందరూ కలిసి వినతి పత్రాలు మాత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం. ఎందుకు వినతి పత్రాలు అంటే, చివరిసారిగా ఇది చివరిది మాత్రమే. ఈ వినతి పత్రం ఇచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం యుద్ధ వాతావరణం నెలకొంటుంది. యావత్ నిరుద్యోగులు ఊరికే ఉండే పరిస్థితి లేదు. అందుకోసంగానే దానికన్నా ముందు ఈ ప్రోగ్రాం మనమందరం కూడా జయప్రదం చేయాలి. కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులారా ఒక్కసారి కదలండి. కదిలితేనే మన యొక్క బాధలు తెలుస్తాయి, మనమేంటో తెలుస్తుంది, మన యొక్క బలం కూడా తెలుస్తుంది. బాధలతో పాటు అమ్మో నిరుద్యోగులు అంటే ఇంత ఉన్నారా. ఎందుకు చెప్తున్నా అంటే, మనం దలుచుకుంటే ప్రభుత్వాలే దిగిపోయినాయి, మనం తెలుసుకుంటే ప్రభుత్వాలే మారినాయి, మనం దలుచుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి మన బాధను చెప్పినాము. కానీ ఈ ప్రభుత్వానికి భయం లేదు. మనం తలుచుకుంటే ఈ ప్రభుత్వాన్ని కూడా భయపెట్టగలం. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మీరందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా 12వ తారీఖు రోజు ఉదయం 9 గంటల లోపు హైదరాబాద్లో ఉండండి. హైదరాబాద్లో ఉండి మనం అందరం కూడా శాంతియుతంగా, ఎక్కడ కూడా స్లోగన్స్ వద్దు, ఎక్కడ కూడా మనం అందరం కూడా మరేది వద్దు, ఓన్లీ వినతి పత్రాలు మాత్రం పట్టుకొని పోయి ఇద్దాము. ఇక చివరిగా ఇది ఎందుకు చెప్తున్నామంటే, మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు. మీ మీద నమ్మకంతో మేము ఓట్లు వేసినాం. మేమే కాకుండా మా చుట్టుపక్కల నేర్పించినాం. మిగతా మా ఇంట్లోనే కాకుండా మిగతా మా చుట్టుపక్కల మా రిలేటివ్స్ ఎంతమంది ఉంటారో అంతమంది మేము వేయించినాం. కానీ ఆ తర్వాత అర్థమైంది, దాదాపు 20 నెలలు గడుస్తోంది, మేము మోసపోయామని అర్థమైంది. కానీ అయినా కూడా మరొక అవకాశము మనము కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మనకి ఇవ్వడం కాదు, మీరు మారండి, మాకు ఉద్యోగాలు వేయండి. ఇమ్మీడియట్గా ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 మాత్రమే కేసులు ఉన్నాయి, మిగతా అన్నీ కూడా లైన్ క్లియర్గా ఉన్నాయి. అన్ని నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందే, ఏకధాటిగా దాదాపు 1,00,000 ఉద్యోగాలు మీరు భర్తీ చేయాల్సిందే అని మన నినాదంతో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానికోసంగానే ఇక్కడ ఒక అశోక్ సారో, ఒక వెంకటేషో, ఒక రవికుమారో, లేకపోతే ఒక కిరణ్ పోరాడితేనో, ఒక చందు పోరాడితేనో రాదు. మనమందరం కలిసికట్టుగా పోరాడితేనే నోటిఫికేషన్లు వస్తాయి. నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మనం అందరం కూడా ప్రశాంతంగా స్టడీ హాల్లో కూర్చొని చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ నోటిఫికేషన్ల కోసం పోరాడదాం. ఎందుకు ఇప్పుడే ఇంత కార్యక్రమాలు ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది, ఎంబడెంబడే తీసుకోవాల్సిన అవసరం ఏముందంటే, అతి తొందరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ఒక్కసారి వచ్చిపోతే మనకు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మనకు నోటిఫికేషన్లు వచ్చే సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, అర్బన్ లోకల్ బాడీస్ కానీ ఇవన్నీ అయిపోయే వరకు దాదాపు 8 నెలల టైం తీసుకుంటుంది. అంటే ఆ 8 నెలలు మనకు నోటిఫికేషన్ ఉండదు. తర్వాత ఇంకా మనం అడిగేది జనరల్ ఎలక్షన్స్ అప్పుడు అడుగుతారు.
అప్పటి వరకు మనం గుర్తురాము ప్రభుత్వానికి. అందుకోసంగానే ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నోటిఫికేషన్ వేసుకుందాం. లేదు మేము ఇంట్లో కూర్చుంటాం, ఇక స్టడీ హాల్లో కూర్చొని చదువుకుంటామంటే ఇంకా పోరాడే జనరల్గా ఒక మాట, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని పెద్దవాళ్ళు అన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం ఓన్లీ స్టడీ హాల్లలో మనం చదువుకున్న వాళ్ళము, మనం భారత రాజకీయాలను చదివినాం, భారతదేశ రాజ్యాంగాన్ని చదివినాం, భారత రాజకీయ విధానాలు ఎట్లుంటాయి, భారత ఆర్థిక విధానం ఎట్లుంటుంది, భారత సామాజిక విధానం ఎట్లుంటుందని చదివిన వాళ్ళం. కానీ మనమే పోరాడకపోతే, మన ఉద్యోగం కోసం మనం ప్రశ్నించకపోతే మనం చదివిన చదువుకి ఎంత విలువ ఉందో ఒకసారి గుర్తించుకోవాలని నిరుద్యోగ మిత్రులారా మీరందరూ కూడా ప్రతి జిల్లాల నుంచి నాకు దాదాపు 2-3 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు. మీరందరూ కూడా ప్రతి జిల్లా నుంచి ఫోన్లు కాదు, మీరందరూ కూడా బస్సులు ఎక్కండి, బస్సుల్లో పోలీసు వాళ్ళు అడ్డుకుంటే లారీలు ఎక్కండి. ఎలా అయినా హైదరాబాద్లో 12వ తారీఖు రోజు ఉదయము 9 గంటల లోపు మీరు హైదరాబాద్లో ఉంటారని ఆశిస్తూ, అట్లానే మీకందరూ కూడా ఇక్కడ అరెస్టులు ఉండవు, ఇంకా ఏమి ఉండవు. మీరందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అశోక్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై తెలంగాణ. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే, ఇంతకుముందే నేను ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారితో మాట్లాడడం జరిగింది. అన్నా మేము మంగళవారం రోజు గాంధీ భవన్కి వస్తున్నాం అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన కూడా హామీ ఇచ్చాడు మనకి, తప్పకుండా రండి, మంత్రులని ముఖ్యమంత్రిని మీకు గాంధీ భవన్లో కల్పిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ముఖ్యమంత్రితో కలవాలనుకుంటే మీ యొక్క సబ్జెక్టు మీ ఉద్యోగాలకు సంబంధించి, ఎందుకంటే ఒకళ్ళది డిప్యూటీ సర్వేయర్ ఉంటుంది, ఇంకోళ్ళ డిఎస్ ఉంటుంది, ఇంకోళ్ళ ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటుంది, మరొకరికి జీపీఓ ఉంటుంది. వేరు ఉద్యోగాలు, వాళ్ళకి జాబ్ క్యాలెండర్లో 2 లక్షల ఉద్యోగాల ప్రకటన వచ్చింది. కాబట్టి ఎవరి బాధ వాళ్ళు చెప్పుకోవాలా. కాబట్టి మంత్రులు మన వినతిపత్రాలు తీసుకుంటారు, ముఖ్యమంత్రి మన వినతిపత్రాలు తీసుకుంటాడు. మనం ప్రభుత్వంతో చర్చలు జరపడానికి గాంధీ భవన్కు పోతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అరెస్టులు అనే మాట ఏం లేదు, ఎందుకంటే మనం ముట్టడి చేయట్లేం. శాంతియుతంగా వినతిపత్రాలు పట్టుకొని గాంధీ భవన్కి పోతూ ఉన్నాం. వాళ్ళు వినతిపత్రాలు ఇస్తాం, మనల్ని ఉద్దేశించి మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మంత్రులు గారు మాట్లాడతారు. కాబట్టి శాంతియుతంగా గాంధీ భవన్కి పోతున్నాం. మనకు ఎమ్మెల్సీ దయాకర్ గారు కూడా హామీ ఇచ్చారు, నేను మంత్రులని ముఖ్యమంత్రిని కల్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను, మంగళవారం వస్తున్నామంటే రండి అని చెప్పడం జరిగింది. కాబట్టి పోలీసు మిత్రులకు కూడా మీరు చేసే రిక్వెస్ట్ ఏమిటంటే, మేము విత్ పర్మిషన్తోనే పోతున్నాం. కాబట్టి మీరు ముందుగా ఆగమాగం ఏం కాకండి, ఎందుకంటే పోలీసులు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అప్పుడు ఆగమాగం అవుతుంది, లేని సబ్జెక్టు సృష్టించడం జరుగుతూ ఉంటుంది. ఏదో ప్రపంచం అంతా మునిగిపోయినట్టుగా పోలీసులు భావిస్తారు. అక్కడ ప్రపంచం ఏం మునిగిపోవడం లేదు. నిరుద్యోగులు ప్రభుత్వంతో మాట్లాడుతాం, ఎందుకంటే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడడం జరిగింది, బస్ యాత్ర నిర్ణయించడం జరిగింది, బస్ యాత్రలు చేయడం జరిగింది, దాంతోపాటు మేము పోయి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి పోతున్నాం తప్ప మేము యుద్ధానికి పోవడం లేదన్న అంశాన్ని ఇక్కడ పోలీస్ అధికారులు గుర్తించుకొని మాకు సహకరించాలని కూడా కోరే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే ఏఈఏడబ్ల్యూఈకి ప్రిపేర్ అవుతున్నటువంటి మరొక నిరుద్యోగి చందు ఇప్పుడు మీతో మాట్లాడతారు. అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఇక్కడ దిల్సుఖ్ నగర్ కానీ అశోక్ నగర్లో కానీ కొన్ని ఇన్స్టిట్యూట్లలో మన పవర్ సెక్టర్ తరపు నుంచి మేము మిగతా స్టూడెంట్స్ రావడానికి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నోటిఫికేషన్స్ ఫైనాన్షియల్ అప్రూవల్ అయ్యి డిపార్ట్మెంటు ప్రతి నెల నోటిఫికేషన్ వేయాలని గవర్నమెంట్కి లెటర్లు రాసి వినతి పత్రాలు ఇస్తుంది. అయినా ఈ గవర్నమెంట్లో చలనం లేకపోవడంతో మనం అశోక్ సార్ చేసే కార్యక్రమానికి మద్దతు పలుకుతున్నాము. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రికల్ యాస్పిరెంట్స్, సివిల్, జేఎల్ఎం యాస్పిరెంట్స్, సబ్ ఇంజనీర్ యాస్పిరెంట్స్ అందరూ పాల్గొనాల్సిందిగా, రాష్ట్రంలో ఉండే ప్రతి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఈ ప్రోగ్రాంకి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. విద్యార్థులకి ముఖ్యంగా అశోక్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనా కార్యక్రమాన్ని నడపాలి నిజాయితీగా, నిబద్ధతగా అనేది సారు యొక్క ప్రధాన లక్ష్యము. శాంతియుతంగా చేసే ఈ కార్యక్రమానికి మీరు కూడా శాంతియుతంగా పాల్గొనాలని విద్యార్థులకి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఇవాళ ఉద్యమం అంటేనే ఇవాళ ఉద్యమం అంటే ఉస్మాన్ యూనివర్సిటీ, ఉద్యమం అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సిటీ సెంటర్ లైబ్రరీస్. కాబట్టి ఇవాళ నిరుద్యోగులకి ఉద్యమ నాయకత్వం వహిస్తున్నటువంటి ఆ 2 సంస్థలు ఇవాళ కూడా రేపు కూడా నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంది.
ఒకడు ఉస్మానియా అంటేనే ఒక భయపడే ఒక పరిస్థితికి వెళ్ళి వాళ్ళ ఉస్మానియా అంటే ఉద్యమం ఏం లేదు అన్నటువంటి పరిస్థితికి వాళ్ళ విద్యార్థులు దిగజారిపోతూ ఉన్నారు. ఒకడు ఉస్మానియా యూనివర్సిటీ బలంగా కొట్లాడితే ఎన్నో నోటిఫికేషన్లు వచ్చినాయి. కాబట్టి ఇవాళ కూడా అగ్రభాగాన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రోజులలో ఉన్న ప్రభుత్వాలకి ఓటు బ్యాంకు తప్ప మరో ఏ బ్యాంకు కూడా కనబడతలేదు, నిరుద్యోగులు అసలే కనబడతలేరు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కారణమైంది, ఇవాళ ఉద్యోగాలు సాధించడానికి కూడా కారణం కావాలని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మరొక అంశం ఏంటంటే రేపు మన సిటీ సెంటర్ లైబ్రరీలో ఏ విధంగా అయితే అద్దంకి దయాకర్ గారితో చర్చలు జరిగాయో రేపు ముఖ్యమంత్రితో అదే విధంగా చర్చలు జరగనున్నవి. కాబట్టి మీ యొక్క సమస్యలని చెప్పాలనుకుంటే, ముఖ్యమంత్రి గారికి విన్నవించాలనుకుంటే, మంత్రులకు విన్నవించాలనుకుంటే రేపు మంగళవారం 12వ తారీఖు మంగళవారం నిర్వహించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలా. కాబట్టి అక్కడ చర్చలు జరుగుతాయి, మాట్లాడుతాం, ఉద్యోగాల కోసం ప్రభుత్వాలను ఒప్పించే ఒక ప్రయత్నం చేస్తాం. తక్షణమే జీపీఓ, పవర్ సెక్టర్, డిఎస్సి, పోలీస్ రిక్రూట్మెంట్ గ్రూప్స్ ఉద్యోగాలను సాధించుకునే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రతి విద్యార్థి ఇక్కడ భాగస్వామ్యం కావాలి, మాట్లాడాలి, రిక్వెస్ట్ చేయాలా, నోటిఫికేషన్లు సాధించుకునే ఒక ప్రయత్నం చేయాలా. అయినా వీళ్ళు మీనావేశాలు లెక్కించితే మాకు సోయి లేదు, మాకు దున్నపోతుల మీద పడినటువంటి వర్షం లాంటిదే మీ యొక్క మాటలు అనుకుంటే అప్పుడు మనం ప్రతిపక్షాల వైపు కూడా అడుగులు వేసి వాళ్ళని ఒప్పించి రాష్ట్రంలో మహా ఉద్యమాన్ని నిర్మించి నాన్ ముల్కీ గో బ్యాక్ అనే ఉద్యమం వైపు ఖచ్చితంగా మేము అడుగులు వేస్తాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఉద్యోగాలు సాధించుకుంటాం అనే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇలాంటి అంశాలతోని రేపు మంగళవారానికి సన్నద్ధం కావాల్సిందిగా ప్రతి గ్రామంకి వెళ్ళి ప్రతి లైబ్రరీ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లా లైబ్రరీలకు వెళ్ళి స్టడీ హాల్కి వెళ్ళి అందరు కదిలితే మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి. మనం చర్చలో పోతున్నాం. 12వ తారీఖు రోజు కలవకపోతే ఇంకా రేపు ఇంకా పెద్ద పెద్ద ఉద్యమాలు కూడా లేస్తాయి. ఖచ్చితంగా అది జరుగుతుంది. రేపు మీరు నిమ్మలంగా మా కలిసి చర్చలు జరిపి నోటిఫికేషన్లు జారీ చేస్తేనే ఏమన్నా, లేదంటే మీ తడాకేంటో కూడా మా చూపించే ఒక ప్రయత్నం చేస్తాం. మీరు నిలవరించని స్థాయికి ఉద్యమం అనేది ఎగిసిపడుతుంది. గత ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టించిన కారణంగానే, నిరుద్యోగ ఉద్యమం కారణంగానే, టీఎస్పీసీ ముట్టడి కార్యక్రమం కారణంగానే టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కూలిపోయిన సందర్భం. వాళ్ళు కూడా సార్ 1.38 ఓట్లతోనే గెలిచిండ్రు, పర్సెంటేజ్ ఓట్లతోనే గెలిచిండ్రు. అవి కూడా రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది అంటే దాదాపు 4% ఓట్లు మనకి ఉంటాయి. 4% 60 లక్షల మంది నిరుద్యోగులు, 20% ఓటు బ్యాంక్ అంటే అందులో దాదాపు 20% మన ఓటు బ్యాంక్ అంతా కూడా అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయిన కారణంగానే వాళ్ళు ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మళ్ళీ మేము టీఆర్ఎస్ వైపు చూడాల్సిన అవసరం లేకుండానే మీరు ఉద్యోగాలు ఇస్తారని మేము భావిస్తున్నాం. లేదంటే ఖచ్చితంగా ఇవ్వకపోతే తప్పకుండా మనం ఏమంటే మన ఉద్యమ కార్యాచరణ అనేది మనం ప్రకటిస్తాం కంపల్సరీ. ఒకటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. రేపు మంగళవారం కార్యక్రమం మళ్ళొకసారి చూడండి. 2 లక్షల ఉద్యోగాల సాధనకై జీపీఓ, ఎస్ఐపిసి, డిఎస్సి, పవర్ సెక్టర్, డిప్యూటీ సర్వేయర్, గ్రూప్ 1, 2 and 3, గురుకుల, మోడల్ స్కూళ్ళు, డిఎల్, జేఎల్, ఏఈ, ఏడబ్ల్యూ, జేఎల్ఎం, హెల్త్, ఫారెస్టు, అగ్రి, హార్టికల్చర్, వెటర్నరీ, లైబ్రరీ ఎట్సెట్రా ఇవన్నీ ఉద్యోగాల కోసం ఆగస్టు 12వ తారీఖు నాడు మంగళవారం వేలాదిగా తరలి వెళ్దాం, వినతి పత్రాలతో విన్నవిద్దాం, ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఉద్యమ జెండా అన్న కాన్సెప్ట్తోని మన యొక్క ఉద్యమ కార్యాచరణ నిర్వహిస్తూ ఉన్నాం, ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉన్నాం. ఊరికి తీసుకొని పంపిస్తామంటే కుదరదు. ఒక ప్రత్యేకమైన మాకు హామీ ఇవ్వాలి. 2 రోజులు ఇస్తామో 3 రోజులు ఇస్తామో నోటిఫికేషన్ అని హామీ ఇవ్వాలి. ఎందుకంటే ఆగస్టు 15 ఉంది. ఆగస్టు 15 రోజు ఖచ్చితంగా మనకు ఒక జీపీఓ, ఒక పవర్ సెక్టర్ సంబంధించినటువంటి 2 అధికారిక నోటిఫికేషన్లను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మిగతా వితిన్ ద ఆగస్టు 31లోగా మనకు అన్ని నోటిఫికేషన్లు రావాల్సిన అవసరం. మళ్ళీ అదే ఎక్కి అబద్ధాలు చెప్తాం స్టేజ్ మీద అంటే కుదరదు. ఈ అబద్ధాలు చెప్తే మళ్ళీ నెక్స్ట్ మన కార్యాచరణ ఉంటుంది కదా. మళ్ళీ స్టేజ్ల మీద ఎక్కి అంటే సార్ అది మేనిఫెస్టోలో అసలు వీళ్ళకి క్లారిటీ లేదు. మొన్నటి వరకు ఒక విధంగా చెప్పి ఇప్పుడు ఒక ఆయననేమో 60,000 ఉద్యోగాలు వేసినామంటాడు, ఇంకో ఆయన 70,000 వేసినామంటాడు, ఇంకో ఆయన అసలు మేనిఫెస్టోలో పెట్టినమా ఈ అంశాలని అంటాడు. అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. అందుకే ఇంతకుముందు వీడియోలో వాళ్ళ పేజీ నెంబర్ 40తో సహా చెప్పాను. ఇప్పుడు అందుకే నిరుద్యోగులందరూ వస్తే వినతి పత్రాలు తీసుకుపోయి గాంధీ భవన్ దగ్గరనన్నా తెలుస్తుందేమో, సీఎం వరకు పోతుందేమో కాన్సెప్ట్ తోటి ఈ వినతి పత్రాలు జస్ట్ ఇది ధర్నా కాదు, రాస్తారోకో కాదు, ముట్టడి కాదు, ఏమి కాదు, వినతి పత్రాలు తీసుకుపోయి అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన సమస్యను తెలియజేయడం. లేదు, ముఖ్యమంత్రి మంత్రులే ఉంటారు. మంగళవారం తప్పించుకోండి, కంపల్సరీ రావాల్సిందే, వచ్చి తీరుతారు. అద్దెకి దాయకుడు వాళ్ళ మట్టుకొని వస్తాయని చెప్పారు మాకు. దయచేసి ప్రతి నిరుద్యోగి కూడా కదిలి వస్తారని చెప్పి ఆశిస్తున్నాను.